నమస్తే అండి. అసలు మీరు మద్దతు ఇచ్చారు, ఏంటి దాంట్లో ఏమన్నా హిడెన్ అజెండాలు ఉన్నాయా? మద్దతు ఇస్తే కూడా హిడెన్ ఎజెండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని అనివార్యతలు ఉంటాయమ్మా. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కావచ్చు, ఇవి అందరికి సంబంధించినవి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. అనివార్యత అంటారు దాన్ని. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. అయితే మేము మొదటి నుంచి కూడా ఇష్టపడి చేసిందా, ఇష్టం లేకుండా చేసిందా? మాకు ఇష్టం ఉంది కాబట్టి మొదటి నుంచి ఉద్యమాన్ని మేము టేకప్ చేస్తాం కదా. బీసీ ఉద్యమాన్ని టేకప్ చేసింది ఎవరు? మా కవితమ్మ గారు టేకప్ చేసింది. బీసీ నాయకులకు ఎక్కడ సోయి ఉన్నది? సోయి లేదు కదా. బీసీ నాయకులు సరిగ్గా ఈ రోజు ఆ కులాల కోసం పోరాటం చేస్తే ఈ పార్టీలు అవసరం లేదు. మందకృష్ణ గారు ఉన్నారు, ఎంఆర్పిఎస్ ఉద్యమం, అది పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి ఉద్యమం. అలాంటి ఉద్యమము బీసీల కోసము ఇంత పెద్ద భారతదేశంలో దాదాపు 52% ఉన్నటువంటి ఇష్యూలో జనాభాలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తే ఖచ్చితంగా చట్టసభలలో ఈ రోజు వరకే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవాళ్ళు వాళ్ళు. కానీ ఎవరు కూడా దాని పట్టింపు లేదు. మాకు పదవులు ఉంటే చాలు, మాకు ఎమ్మెల్యే సీట్లు వస్తే చాలు, ఎంపీ సీట్లు వస్తే చాలు, మంత్రి పదవులు ఇస్తే చాలు, ఆయా పార్టీలు ఇంతే తప్పిస్తే ఒక ఖచ్చితత్వంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం లాగా బీసీ ఉద్యమము ఇప్పటిదాకా జరగలేదు. అది జరగాల్సిన అవసరం ఉంది. ఏమో మరి చేస్తే బెటరే అని మేము కూడా అనుకుంటున్నాం. అందుకోసం ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి బీసీ ఉద్యమాన్ని మా కవితమ్మ లేవనెత్తింది. మేము భుజానికి వేసుకున్నాం. బీసీలకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. చట్టసభలలో మేము ఏమంటున్నామంటే 42% ఏ విధంగా ఫిక్సేషన్ చేసినాం అది చెప్పాలి కదమ్మా. 30%, 42%, 52%. ఇప్పటికీ మా లెక్కలో ఆ కాలానికే 52% వచ్చింది మేము చేసినప్పుడు. ఏది సమగ్ర కుటుంబ సర్వేకి 52% ఉన్నప్పుడు మేము చేసి కూడా 8 ఏళ్ళు అవుతుంది. ముస్లింలను కలుపుకోనా 8 ఏళ్ళు అవుతుంది ముస్లింలను విడదీసే, కానీ వాళ్ళని అయితే ముస్లింలను తీసేసినాకనే 52% బీసీ కులాలకు వచ్చినప్పుడు మరి దీన్ని ఇప్పుడు పెరుగుతుంది కదండి. ఇంకొక 4% అన్న పెరిగి ఉంటుంది ఈ 8 ఏళ్లలో 10 ఏళ్లలో అన్నప్పుడు 56% ఖచ్చితంగా వాళ్ళ లెక్క తేలాల్సింది. ఈ 42% అనేది లెక్క తప్పు అనేదే కదా ఇప్పుడు లొల్లిమది. 56% ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి. లేదు అని అంటే మీరు 52% అని అప్పుడు వచ్చిన కులగణన ప్రకారంగా మేమే రిపోర్ట్లు ఇచ్చినాం కదా మీకు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలకు 52% ఉందని. మరి అన్నప్పుడు 52% అన్న మీరు ఇవ్వకుండా 42% అని ఏ విధంగా ఫిక్స్? 52% ఇవ్వాలంటున్నారా? వాట్స్ యువర్ డిమాండ్? yes 56% ఇవ్వాలంటున్నాం. లేదు అంటే ఆల్రెడీ మీకు మాకున్న అంతరం ఎంత? మీరు 44% ఉందని మీరు చెప్పారు, మేము 52% అంటున్నాము. అంటే ఎంత అయింది? 8%. మీకు మాకున్న డిఫరెన్స్ ఎంత? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న డిఫరెన్స్ 8%. మేము 8% కలపమంటున్నాం. 52% అన్నా ఇవ్వండి అంటున్నాం. డిమాండ్ చేస్తున్నారు కదా మీరు. 2017లో 37% డిమాండ్ చేశారు, వీళ్ళు 42% డిమాండ్ చేస్తున్నారు కదా. మేమైతే మొత్తం 56 ఇవ్వమంటున్నాం. కానీ మీరు ప్రవేశపెట్టిన బిల్లు 37%కి మీరు పరిమితం అయ్యారు కదా. పరిమితము అని అంటే ఈరోజు మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్ అనేది దాటకూడదు, ఏ కమ్యూనిటీస్ కన్నా చేయండి అనే దాంట్లో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు 60, 62, 68% వరకు కొన్ని రాష్ట్రాలు చేసినమాట వాస్తవం. అయితే అందులో భాగంగా ఈరోజు మరి 50% ఇప్పుడు చూడండి, ఎస్సీస్కు 15% ఉంది, 12% ఎస్టీస్కు ఉంది, 10% ముస్లిమ్స్కు ఉంది, మహిళలకు 27%, బీసీలకు 23% ఉంది. 27 మండల్ కమిషన్ ప్రకారం ఇప్పటి వరకు 27 బట్ 23% అమలు అవుతా ఉంది. 23% అమలు అవుతా ఉంది. 27 అందులో 4% ముస్లింస్ కి ఇవ్వడం జరిగింది. అంటే బీసీస్ దాంట్లో ఉన్నటువంటి 27% తగ్గించారు. 23% ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 27లో. అది వాస్తవం. అయితే అమలు అవుతుంది 23% అంటున్నారా? బీసీలకు అంటే 52% ఉన్న బీసీలకు లాస్ట్ స్థానిక ఎన్నికల కంటే మొదలు అప్పటి నుంచి ఉన్నది 33% బీసీ రిజర్వేషన్ ఉండే ఫస్ట్ స్థానిక సంస్థ. అయితే లాస్ట్ టైము కిరణ్ కుమార్ రెడ్డి గారి కేసీఆర్ గారి సమయంలో లాస్ట్ అంటే బైఫర్కేషన్ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 18%కి తగ్గించారు అనుకుంటున్నారు. లేదు, మీరు లాస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మొన్న జరిగిన దాని లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు
హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు కొట్టేసిండ్రు. Right. అది 23కి 27కు కన్ఫైన్ అయింది. రైట్ అండి. ఇది 1 minute ఎక్సీడ్ కాకూడదని. మీరు చెప్పండి. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే దానితో పాటు మీరు బీసీ సాధికారత కోసం ఖచ్చితంగా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్కు 20,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఎట్లయినా చట్టం చేస్తూ ఉన్నారు కదా, చట్టసభలలో కూడా వాళ్లకు ఏది ఎమ్మెల్యే కోట ఎంపీ కోటా కింద వాళ్ళకి సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా రాజకీయ రిజర్వేషన్స్ కూడా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అయితే దాన్ని ఎటు తీసుకురావడం ఏంటంటే చట్టం ప్రకారం తీసుకురావాలంటే అంటే మనం రికమెండేషన్ చేసామనుకోండి, ఇప్పుడు మనం చేస్తే ఏమైతుంది, ఇంకో స్టేట్ చేస్తుంది. అన్ని స్టేట్లు బీసీల కోసం చట్టసభలలో కావాలి అని రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం చట్టసభలలో వీళ్లకు రిజర్వేషన్స్ 56% లేదు 52% లెక్కగట్టి ఖచ్చితత్వంతో లెక్కగట్టి వాళ్ళ శాతాన్ని వాళ్లకు మరి చట్టసభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకంటే లోకల్ బాడీస్లలో సరే దాదాపు వస్తూ ఉన్నాయి. అయినా దాంట్లో ఒరిజినల్ రేషియో ప్రకారంగా రావట్లేదు. ఒరిజినల్ ఏంది అని అంటే ఇప్పుడు ఒక సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగం కిందనే ఉంటుంది, రాజ్యాంగం పైన కాదు. అయితే దాంట్లో సాహన్వి కేసులో దాంట్లో ఒక మాట సుప్రీంకోర్టు ఏమన్నది అని అంటే 50% మించకూడదు అనేది ఒక పదాన్ని వాడింది. కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క పార్టీ కూడా దాన్ని అడ్డం పెట్టుకుని రామనే కానీ సుప్రీంకోర్టుకు ఆ ఆదేశం ఇవ్వాలని రాజ్యాంగం ఎక్కడ ఉంది? ఇందిరా సహానీ కేసులో ఏం చెప్పింది, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లో మించొచ్చని చెప్పింది కదా. సో దాంట్లో అక్కడ ఆ ఒక్క పాయింట్ ను పట్టుకొని ఈ రోజు బీసీలకు అన్యాయం చేయడం అనేది ఏ పార్టీకి ఏ రాష్ట్రానికైనా కూడా అన్యాయమే. అది బీసీలకు అన్యాయం చేస్తున్నట్టే. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామనంటే మీరు కులగణన చేసినప్పుడు అది తప్పుల తడక ఎందుకన్నామనంటే మేము 8 ఏళ్ల కింద చేసినా 10 ఏళ్ల కింద చేసినా కూడా అప్పుడే 52% వచ్చింది. ఇప్పుడు ఇంకా తగ్గదు కదా, ఎక్కాలి కదా. అప్పుడు 52% వచ్చినా మీరు స్థానిక సంస్థల్లో కానీ మంత్రివర్గంలో కానీ ఎంత రిజర్వేషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? అవునమ్మా, ఒక ఫిగర్ చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవికి రిజర్వేషన్ లేదు, మంత్రి పదవికి రిజర్వేషన్ లేదు, కౌన్సిల్లో రిజర్వేషన్ లేదు. రిప్రజెంటేషన్ అయితే ఉండాలి కదా, రిజర్వేషన్ లేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అది పార్టీ ఇష్టానము వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి మాత్రమే ఉన్నది. కాబట్టి అందరు కూడా ఇది ఏంటంటే అందు గురించే ఎంఆర్పిఎస్ ఉద్యమం లాంటిది బీసీ ఉద్యమం వస్తే గానీ ఈ పార్టీలో లొంగే పరిస్థితి లేదు. 2 నిమిషాల క్రితమే మీరు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి రిజర్వేషన్ ఈ పదవులు ఇవ్వాలంటూ ఒక చట్టం తేవాలి అన్నారు, కానీ మీకు వర్తించలేదా? అది ఎందుకు వర్తించదమ్మా, మాకు కూడా వర్తిస్తుంది. అందుకే మాట్లాడుతున్నాం కదా, మాకు చేతనైన కాడికి ఇంత దాకా చేసినాము, మాది తప్పన్నారు కదా. మీరు ఇప్పుడు ఒప్పు చేయమని అంటున్నాం కదా, మీరు తక్కువ ఇచ్చిండ్రు మేము ఎక్కువ అని అంటున్నారు కదా. మేమేమంటున్నామో ఇస్తున్నావు బై శబాష్, మంచి పని చేస్తున్నాం మాకంటే వెరీ గుడ్. కానీ ఇది కూడా చేయాలంటున్నాము. ఆ చట్టసభలలో బీసీలకు యాజ్ పర్ ది కులగణన ప్రకారంగా 56% 52% తెగేసి ఇంత శాతం ఖచ్చితంగా ఉందని రికమెండేషన్ చేయమని అంటున్నాము. రికమెండేషన్ చేయమని అంటున్నాం చట్టసభల కోసం. ఎక్కడ? కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి గారికి. రైట్, 1 minute అండి. మనతో పాటు నీలం రమేష్ గారు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జూమ్ కాల్ లో. రమేష్ గారు